ఇప్పుడున్నటువంటి ఏదైతే రుణమాఫీ అంశం ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఈ అంశాన్ని తీసుకొచ్చారు. మొన్నటిదాకా ఆ విగ్రహం అంశాన్ని కూడా తీసుకొచ్చారు, ఏదో రాజీవ్ గాంధీ విగ్రహ అంశాన్ని. సో నిజంగానే హైడ్రా ఇది అనుమతులు లేకుండా ఉన్న వాటినే కూలుస్తున్నాం, అనుమతులు ఉన్న వాటిని ఏం చేయట్లేదు అనేది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్నటువంటి వాదన. సో ఏంటి మరి మీరు ఇప్పుడు ఒకటండి, హైడ్రా పేరు మీద ఎంత హైడ్రామా జరిగినా చరిత్ర అయితే ఎవరు చెరిపేయలేరు కదా. ఈ తెలంగాణ రాష్ట్రంలో యునైటెడ్ స్టేట్లో మనం 1956 నుంచి మొదలుకుంటే 1982 వరకు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ని పాలించింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత 1983 నుంచి 2004 వరకు టీడీపీ పార్టీ అధికారంలో ఉంది. సో ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, వైఎస్ గారి ఆధీనంలో. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పాత్ర ఎక్కడుంది? ఇవాళ హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ కావచ్చు, హిమాయత్ సాగర్ కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా సాగర్ కావచ్చు, ఈ వీటన్నింటి వెనకాల వాటి చుట్టుపక్కల ఉన్నటువంటి ల్యాండ్స్ కబ్జాల విషయంలో ఎవరి పాత్ర ఉంది? సో తేలాల్సిన అవసరం ఉంది. ఇంకోటి, మేము వచ్చిన తర్వాత అంటే యాజ్ ఎ బీఆర్ఎస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రానికి తాగునీరు, సాగునీరు అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి హైదరాబాద్కు మేజర్గా మనకు ప్రాబ్లం ఏంటంటే తాగునీరు చాలా ఇంపార్టెంట్. సో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసము ఎగ్జిస్టింగ్ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులు కట్టుకొని మనం తాగునీరుని పూర్తి స్థాయిలో అందించుకుంటాం. సో ఇక్కడ జియో నంబర్ 99 హుటాహుటిన తీసుకొచ్చిండండి రేవంత్ రెడ్డి గారు. జియో నంబర్ 99 తోటి జూలై 17న హైడ్రా అనేటువంటి దానికి శ్రీకారం చుట్టిండు. ఈ హైడ్రా వెనుకాల ఏముందంటే, తాను మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక మాట ఇచ్చి వచ్చిండు, నేను తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున మన పార్టీకి నిధులు సేకరిస్తా, నాకు మీరు స్వేచ్ఛ ఇవ్వాలా, నాకు ఏ రకమైన స్వేచ్ఛ ఇవ్వాలా, నేను ఏం చేస్తే అది నడవడానికి నాకు స్వేచ్ఛ ఇవ్వాలి. పూర్తి స్థాయిలో ఇవాళ ఆయనకు స్వేచ్ఛనిచ్చింది. ఏ విషయంలో? నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరిస్తావా, లేకపోతే బిల్డర్లందరితో పెట్టుకొని మీటింగ్లు పెట్టుకుంటావా, లేకపోతే అక్రమ కట్టడాలు ఉన్న వాటిని కూల్చేస్తావా? ఇవాళ నేనేమంటున్నానంటే, ఎస్, హైదరాబాద్ని పరిరక్షించుకుందాం. మూసీ చుట్టుపక్కల ఉన్న నదులతో పాటు హిమాయత్ సాగర్ కావచ్చు, గండిపేట కావచ్చు, ఈ చుట్టుపక్కల ఉన్న అన్నిటి కూడా మనం కాపాడుకుందాం. ఫస్ట్ నేనేమంటున్నా అంటే, 2014 ముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నది పరివాహక ప్రాంతాల్లో కబ్జాలు జరిగినాయో, ఏదైతే బఫర్ జోన్లో కావచ్చు, లేకపోతే ఎఫ్టిఎల్ ఏదైతే ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే దీని యొక్క పరిధి ఏంటంటే, యాక్చువల్గా ఎఫ్టిఎల్ అంటే ఏంటంటే నది ప్రవహిస్తున్నప్పుడు, అది మూసీ నదితోనే ఉన్నటువంటి అనుబంధమైనటువంటి ప్రాజెక్టులు కదా, హిమాయత్ సాగర్ కావచ్చు, లేకపోతే గండిపేట కావచ్చు, వీటి ఎంతవరకు నిండుగా ప్రవహిస్తుంది, ఎన్ని కిలోమీటర్ల పరిధి వరకు ఈ నది యొక్క నీరు ప్రవహిస్తుంది అనేటువంటి దాన్ని ఎఫ్టిఎల్ అంటారు. నది నిండుగా ప్రవహిస్తున్నప్పుడు ఉన్న నీరు, నది ఎండాకాలం వచ్చిన తర్వాత కొంత నది యొక్క ప్రవాహం తగ్గితే మిగతా ప్రాంతంలో కూడా ఎలాంటి కట్టడాలు కట్టకూడదు. ఇది ఎఫ్టిఎల్ యొక్క రూల్. సో దీన్ని ఓవర్కమ్ చేసింది ఎవరండి? 1956 నుంచి 2014 వరకు ఎవరు దీన్ని అతిక్రమించారు, ఎవరు దీన్ని ఆక్రమించారు? కాంగ్రెస్ పార్టీ నాయకులు, టీడీపీ పార్టీ నాయకులు. రెండోది, ఈ ఎఫ్టిఎల్తో పాటు ఏదైతే బఫర్ జోన్ అంటున్నారు, ఇదే నది ప్రవాహక ప్రాంతాల్లో బఫర్ జోన్ అంటే వాటర్ ఏదైతే ఎగ్జిస్టింగ్ ప్రాంతాల వరకు చేరుకుందో, నది ఫుల్గా ఉన్నప్పుడు, ఎఫ్టిఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఉన్నప్పుడు, నది కావచ్చు, జలాశయం కావచ్చు, చెరువు కావచ్చు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాటర్ తగ్గిపోయిన తర్వాత అక్కడ ఎలాంటి కట్టడాలు వెలవడానికి లేదు. ఎక్కడి వరకు? 25 హెక్టార్స్ వరకు. అంటే 25 హెక్టార్స్ అంటే మన భాషలో ఒక హెక్టార్కు 2.5 ఎకరాలు. అంటే 62 ఎకరాల వరకు ఆ ప్రాంతంలో చుట్టుపక్కల ఎక్కడ కూడా ఎలాంటి కట్టడాలు కట్టకూడదు. ఒకవేళ ఇండస్ట్రియల్ కట్టడాలు కట్టినా, లేకపోతే అక్రమంగా నిర్మాణాలు చేపట్టినా చట్టరీత్యా నేరం. దీనికి అనుగుణంగానే 1996లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జియో నంబర్ 111 తీసుకొచ్చింది. ఆ జియో నంబర్ 111 ఏం చెప్తుంది? ఏదైతే హైదరాబాద్ నగరంలో 1,30,000 ఎకరాల పరిధిలో 84 గ్రామాలను దాంట్లోకి విలీనం చేశారు. ఈ చుట్టుపక్కల ఏ ప్రాంతంలో కూడా మీరు బఫర్ జోన్ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో కట్టడాలు కట్టడానికి వీల్లేదు. ఒకవేళ మేము కట్టడాలు కడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో ఇక్కడ మేము వచ్చాం. ఎప్పుడు వచ్చామని మేము అధికారంలోకి 2014లో వచ్చాం. 2023 వరకు మాకు కదా ఈ రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి జాతీయ లక్ష్యాలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారికి ఈ కూల్చివేతలన్నీ కూడా ఒక డ్రామా. రవి గారు గుర్తుపెట్టుకుని, ఇవాళ నేను ఛానల్లో ఛాలెంజ్ చెప్తా ఉన్నా, ఇవి ఒక వారం 10 రోజుల నుంచి ఒక నెల రోజుల వరకు జరుగుతుంది ఒక డ్రామా. ఆ డ్రామా ఆగిపోతుంది. ఎప్పుడు ఆగిపోతుంది? రేవంత్ రెడ్డి గారు కూల్చివేయమని ఆర్డర్లు ఇస్తారు, వాళ్ళ బ్రదర్ ఎవరో ఒక బ్రదర్ వెళ్ళి చర్చలు జరుపుతారు.
ఎవరితోని బిల్డర్స్ అసోసియేషన్ తోని వాళ్ళ వాటా వాళ్ళ పర్సంటేజ్ తేలిన తర్వాత ఈ కూల్చివేతలు ఆగకపోతే నాగార్జున గారితో కూడా చర్చలు Yes, జరుపుతున్నారు. అది కొలికి రావట్లేదండి. ఇప్పుడు వాళ్ళ పర్సంటేజ్ విషయంలో కొలికి రావట్లేదు కాబట్టి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఎప్పటి వరకు పర్సంటేజ్ యాక్సెప్ట్ చేసే వరకు ఒకటి. ఇంకా రెండోది, ఇవాళ ఈ హైడ్రా పరిధిలోకి తీసుకొచ్చినటువంటిది 8 మున్సిపాలిటీలు, 30 మున్సిపల్ కార్పొరేషన్, 8 మున్సిపల్ కార్పొరేషన్స్, 20 మున్సిపాలిటీలు, 33 పంచాయతీలు, 61 పారిశ్రామిక వాడలు. నేను ఇదే చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి. సో మీరు జనవాడలో కేటీఆర్ గారి మిత్రుడి పేరు మీద ఫామ్ హౌస్ని కూల్చేసి కేటీఆర్ దాన్ని కుర్రో ముర్రో అని చెప్పి ఏదో అర్థనాదాలు చేస్తా ఉన్నారు కదా. ఇవాళ ఇదే యాజ్ ఎ మినిస్టర్గా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని నేను చూపిస్తా ఉన్నాను. మీరు జూమ్ చేసి చూపించాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమాజానికి. ఇవాళ ఏదైతే ఇవాళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది హిమాయత్ సాగర్ను ఆనుకొని తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి FTL ఏదైతే మనం మాట్లాడుకుంటామో, ఏదైతే బఫర్ మాట్లాడుతున్నాం, ఇగో దాని పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడం, దీన్ని కూల్చేవేమని చెప్పండి రేవంత్ రెడ్డి గారికి దమ్ముందా? ఇవాళ పొంగులేటి గారి ఫామ్ హౌస్ టచ్ చేయగలుగుతారా? ఎస్. రెండోది, ఎస్ చిట్టిబాబు గారు చెప్పాడు. రెండోది, ఇగో పట్నం మహేందర్ రెడ్డి గారు, నేను చెప్తా ఉన్నాను, పట్నం మహేందర్ రెడ్డి గారు ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీలో వెళ్ళి ఎవరు చేరుతుంటే వాళ్ళకి కండువా కప్పించి దగ్గర నుండి ఫోటో దిగుతున్నారు కదా ముఖ్యమంత్రి గారితో. కూల్చమని చెరువు మధ్యలో ఇది నేను తీసింది, మీరు ఇది జూమ్ శాటిలైట్ ఓపెన్ తో తీసినటువంటి. మేము ఏమంటా ఉన్నాం, ఎవరు దొంగలు, ఎవరిని బెదిరిస్తున్నారు మీరు, నాకు అర్థమవుతుంది. ఇంకోటి, ఇదే V6 వివేక్ గారు ఇవాళ పతివత మాటలు మాట్లాడి V6 లో చాలా ప్రచారం చేస్తా ఉన్నాడు కదా. చూడండి ఆయన యొక్క అక్రమ కట్టడాలు చూడండి. ఇవాళ బఫర్ జోన్ పరిధిలో, ఇవాళ FTL పరిధిలో వీళ్ళు కట్టుకున్న కట్టడాల గురించి మాట్లాడుతున్నారు. ఇక ఎవరైతే ఢిల్లీలో పెద్ద మనిషినో ముఖ్యమంత్రి పోయి ఇవాళ ఢిల్లీలో చర్చలు జరుపుతున్నారు కదా, ఇగో ఆయనది స్వయంగా. ఇది ముఖ్యమంత్రి కాదు, అక్కడే హిమాయత్ సాగర్, గండిపేట ఆ ప్రాంతాల్లో నిర్మించుకున్న ఈ అక్రమ కట్టడాలు. ఏందండి దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా మీరు చేసినటువంటి నేను ఇదే రేవంత్ రెడ్డి గారికి అంటా ఉన్నాను. ఒక బిల్డర్ అయినా మా ప్రభుత్వంలో మీకు చెప్తా ఉన్నాను, పేద ప్రజలు ఎవరైతే మూసి పరివేక ప్రాంతాలలో కూడు గూడు లేని కుటుంబాలు 60 గజాలు 30 గజాలు ఒక 100 గజాల పరిధిలో నిర్మాణాలు కట్టుకున్న వాళ్ళకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో GOMS నెంబర్ 58, 59 తీసుకొచ్చి ఇప్పుడు మిమ్మల్ని ఎక్కడికి తరలించగలుగుతాం ముఠావుటిన, మీరు గూడు లేని పక్షులు అవుతారు. సో మీరు అదే ప్రాంతాల్లో ఉండండి, పరిస్థితులకు అనుగుణంగా మిమ్మల్ని షిఫ్ట్ చేసే ప్రయత్నాలు చేస్తామని చెప్పి వాళ్ళకు జీవోలు ఇచ్చింది. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్రభుత్వ హయాంలో ఈ 10 ఏళ్లలో ఎక్కువ అక్రమ కట్టడాలు కట్టారు అనేది మేము గూగుల్ని, శాటిలైట్ ని, ఈ ప్రభుత్వ అధికారులు ఏదైతే హైడ్రా పేరు మీద హైడ్రామా చేస్తున్నారో వాళ్ళకి స్వేచ్ఛనిస్తామని. నిజంగానే మీలో చిత్తశుద్ధి ఉంటే, రాజకీయ కుట్రలతో కూరుకున్నటువంటి పరిణామాలు కాకుండా మీకు ప్రభుత్వం మీద ప్రజల మధ్య మీకు నిజమైన ప్రేమ ఉంటే మీరు చెప్పండి రవి గారు, ఒక వ్యక్తి ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఎంత చెమటోడు జీవితకాల కళ. నువ్వు పేద నిరుపేద కుటుంబాల ఇల్లు కూడా కూలుస్తున్నావు. అంటే దీని వెనకాల ఏముందంటే విల్లాసు కూలుస్తున్నావు, ఓకే అక్రమంగా ఉన్నాయి. మేమేమంటున్నాం, మీరు ఇప్పుడు ఇవాళ హైకోర్టులో కేసు విచారణ జరుగుతుంటే హైకోర్టు చాలా స్పష్టంగా అడిగింది. ఏమన్నది, మీరు ఏ నియమ నిబంధనలకు లోబడి మీరు ఏ నియమ నిబంధనలకు లోబడి హైడ్రాకు ఏం పవర్స్ ఉన్నాయి, హైడ్రాకు కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఉన్నాయా, లేకపోతే మీరు క్యాబినెట్ లో పెట్టి తీర్మానం చేసిర్రా, ఏదైనా ఆర్డినెన్స్ జారీ చేసిర్రా, ఏ పవర్స్ తో ఇవాళ మీరు యాజ్ ఏ హైడ్రా కమిషనర్ గా రంగనాథరావు గారు ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారికి నేను చెప్పిన తొలి పలుకు ఇదే. రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ వ్యాపారులతో బిల్డర్లతో ఇవాళ సఖ్యత లేదు, అది ఒప్పందం కాలేదు, పర్సంటేజ్ విషయంలో ఇంకా తేల్చలేదు. అది తేలిపోయిన తర్వాత ఇవన్నీ కూడా జుజుబి. కానీ ఇక్కడ మరి రఘునందన్